థియేటర్. ఇందులో నేనే పనోని, ఈయనే ఓనర్. మళ్ళీ చెప్తున్నా, ఈయననే ఓనర్. అదేంట్రా అడగక ముందే చెప్తున్నావు? అంటే గెటప్ చూసి కన్ఫ్యూజ్ అవుతారండి. నేను ఓనర్ అని మీరు పనోని అనుకుంటారని. ఈ గెటప్ లో అచ్చు రాజశేఖర్ గారు లేనా? శేఖర్ లా ఉన్నావు. థియేటర్ లో జనాలు రావాలి, కుక్కలు వచ్చాయండి. వాటిని ఏమన్నా అన్నవాయండి? 200 పెట్టి బ్లాక్ లో టికెట్లు కొనుక్కొని మరి వచ్చాయి. తేడా వచ్చాడు పిక్కలు బీగుతాయి. ఒక 10,000 ఇస్తే హాల్ మొత్తం క్లీన్ చేపిస్తా. మొన్ననే కదా 10,000 తీసుకొని హాల్ మొత్తం క్లీన్ చేస్తాను. నిన్న రాత్రి నువ్వు ఏ సినిమా వేసావు? హర్రర్ సినిమా వేసావు. ఒక్కొక్క మొత్తం చుట్టుపోసి గబ్బు గబ్బు చేశాడు. సరే కానీ ఈ రోజు ఏంటో తెలుసు కదా? ఇవాళ సూర్యవంశము రీ రిలీజ్ అన్నా. అదేరా వెంకటేష్ బాబు ఫ్యాన్స్ గురించి తెలుసు కదా? తెలుసు. అసలే లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ. వాళ్ళు వస్తే మామూలుగా ఉండదు కదా. మేనేజర్ ఇట్రా అయ్యా, ఆ ఏసీలు బాగా చేసావా? ఆడియన్స్ అందరూ చల్లగా అవుతలేదు అంటారు. గ్యాస్ అయిపోయింది. మొన్ననే కదా 2 సిలిండర్లు వేసావు. ఈ సైజు సిలిండర్లు కాదు, ఏసీకి వేరే సిలిండర్లు ఉంటాయి. రే క్యాంటీన్ చూసుకోమంటే ఏదేదో చేస్తున్నావు. అయ్యగారు మిమ్మల్ని నమ్ముకొని క్యాంటీన్ పెట్టుకున్నాను, ఒక్కడో రావట్లేదు క్యాంటీన్ లోకి. అడగమన్నా అడిగితే ఏంటి అయ్యగారు కిందకు చూస్తున్నా. ఆలస్యం చేయొద్దు, ఫ్యాన్స్ వచ్చేస్తారు. వీళ్ళు ఏర్పాట్లు చేయండి. నేను సంపాదించే ప్రతి రూపాయి నా సొంతం. నాకు ఇష్టమైన సినిమా వసంతం. నిన్ననే పిలిచింది పక్కింటి, నాకు ఇష్టమైన సినిమా తంటే. మేమందరం ఉంటాం కలిసి మెలిసి. నాకు ఇష్టమైన సినిమా తులసి. ఇలాగే తాగేమంటే తులసి కాదు, తులసి నీళ్ళేక. నేను ఆడేది ఆటలో నాకు ఇష్టమైన లూడో, నాకు ఇష్టమైన సినిమా షాడో. లూడో సర్లే వదిలేయండి. ఏరి థియేటర్ సైడ్ ఓనర్ సైడ్. థియేటర్ ఓనర్స్ మీరేనా? వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరం వచ్చాం, మాకు తొందరగా సినిమా స్టార్ట్ చేయండి. నువ్వు వెంకటేష్ ఫ్యాన్ అంటున్నావు. అసలు వెంకటేష్ గారు డైలాగ్ చెప్పలేదన్నా? నువ్వు ఒక్కడవే సోలోగా చెప్పడం కాదు, నన్ను చూసి చెప్పు. అడగాలంటే అదోలా ఉంది, కొంచెం ఆకలిగా ఉంది. ఇది ఆడవారి మాటలకు అర్థాలు వేరే డైలాగ్. తనకే చెప్తావా? నా గురించి కూడా ఏమని చెప్పు. గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఇంటింటికి దూరి ఏరి కొడతా. కొట్టు, పర్లేదు. నా మీద చెప్పిన డైలాగ్. అయ్యో 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 నాకు పెళ్లి కాదా? పెళ్ళి అయితే కష్టమే. మరి ఏం చేయాలి? సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా సింగిల్ హ్యాండ్ నరేష్. ఇంత పెద్ద మనిషిగా అనిపించలేదా? ఉప్పు తింటే బీపీ, చక్కెర తింటే షుగర్, మసాలా తింటే అల్సరు. సరిగ్గా భోజనం చేస్తే పోతావు. నీకెందుకురా థియేటర్లు ఓనర్లు ఇవన్నీ? ఇప్పుడు ఇక్కడున్నా, తర్వాత అక్కడ ఉంటా. నువ్వు మర్చిపోయావు, ఫస్ట్ అక్కడ ఉన్నావు, తర్వాత ఇక్కడికి వచ్చావు. సముద్రంలో సునామీ వచ్చే ముందు అంతా సైలెంట్ గా ఉంటది. ఎన్నాళ్ళు ఉంటదన్న? ఒక 50 ఏళ్ళు ఉంటదా సైలెంట్ గా? ఇమోషనల్ డామేజ్. అరే అది వెంకటేష్ గారి ఫ్యాన్స్ పట్టుకొని నువ్వు. వెంకటేష్ గారి ఫ్యాన్స్ మీరే కాదురా, మేము కూడా స్లోగన్స్ చెప్తాం. మా ఇమ్ము గాడికి వెనకాల ఉన్నది కొండ, మాకు ఇష్టమైన సినిమా సుందరకాండ. ఎగరేసుకుంటూ వచ్చింది కదరా. ఇంతకీ ఈ సినిమా పేరు ఏందో తెలుసా? సూర్యవంశంలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? చెప్పు. సూర్య, జ్యోతిక. నా డైలాగ్ కూడా నువ్వే చెప్పేది తెలరా. మీరు బాత్రూమ్ లో కలర్ రౌండ్ లేస్తుంటారు కదా, మీరు అంత కరెక్ట్ ఎలా చెప్పావు? ఖాళీగానే ఉన్నాడు, అదే చేస్తున్నాడు అనుకుంటున్నాను. నీ దగ్గర పైసలు ఎక్స్ట్రా ఉన్నాయా? ఉన్నాయి. అయితే మా మమ్మీని, మా డాడీని, అక్కని, చెల్లిని, బావని అందరినీ సినిమాకి తీసుకొని వస్తా, ఓకేనా? ఇది సూర్యవంశం, మీ వంశం కాదు. ఏంటమ్మా గోల ఏంటి? ఏం కావాలి? మాకు సినిమా పడాలి తొందరగా. సూర్యవంశం సినిమా, దానికి వచ్చాం. ఉండండి, అయితే మా మూలకెళ్ళి కూర్చోండి, వేస్తాం. అయ్యో పుచ్చుక్, అయ్యగారు ఏమైందిరా? ఆడు రీల్ పెట్టడం మర్చిపోయాడు, ఖాళీ డబ్బా తెచ్చాడు. మరి ఇప్పుడు ఎట్లా? ఏం చేయాలి? ఇప్పుడు సినిమా కూడా రావట్లేదు. వాడు రావాలంటే మినిమం 3 గంటలు పడుతుంది. మరి వాళ్ళకి ఏమని సమాధానం చెప్తాం రా? భయ్యా తొందరగా సినిమా స్టార్ట్ చేయి. ఏమైందిరా? ఆడు
ఖాళీ డబ్బా ఇచ్చాడు. రీల్ రావాలంటే 3 గంటలు పడుద్ది. వాళ్ళేమో అరుస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరేం కంగారు పడద్దు. వెంకటేష్ ఫ్యాన్స్ పెట్టుకోవడం అంటే చాలా డేంజర్. నాకు తెలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంటుంది. వాళ్ళు పిలిస్తే ఈ 3 గంటలు మేనేజ్ చేస్తారు. ఈ 3 గంటల్లో రీల్ తెప్పించు. అది బెటర్. మరి తొందర పిలువు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. హే ఎవరు పిలిచింది మమ్మల్ని? అమ్మా నేనే దేనికి? థియేటర్ ఓనర్ ని. ఓ ఓకే. మా స్టాఫ్ అంతా ఒక ఫ్యామిలీ అయితే ఫ్యామిలీని మేనేజ్ చేయడానికి నాకు మేనేజర్ ఉన్నాడు. ప్రాబ్లం ఏంటో చెప్తాడు. మనకి ఎలాంటి థియేటర్ 4 ఉన్నాయి. అవును తెలుసు, చాలా మేనేజ్ చేస్తుంటారంట కదా. సూర్యవంశం అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఓ వావ్. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆ బాక్స్ మిస్ అయింది. అది రావడానికి టైం పడుతుంది. ఇక్కడ ఫ్యాన్స్ చూస్తే చాలా సీరియస్ గా ఉన్నారు. ఆ 3 గంటలు ఆ ప్రింట్ వచ్చే లోపు మీరు మేనేజ్ చేయగలగాలి. ఓ ఓకే ఓకే ఓకే. ఏంటి అక్కడ ఏంటి పరిస్థితి? తొందర రండి రా. ఒక్క నిమిషం. సూర్యవంశం అంటే మీనా గారు రాధిక గారు రావాలి. ఇద్దరు రాధిక గారులే వచ్చారు. మీనా గారు రారా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మాకు సూర్యవంశం సినిమా రెడీ ఉందా లేదా? అలాగంతా ఏం లేదండి. వెంకటేష్ గారి ఫ్యాన్స్ మీరు. వెంకటేష్ గారి రిలీజ్ అంటే ఎంత స్పెషల్ గా ఉండాలి. అందుకే మమ్మల్ని పిలిచి ఒక ఈవెంట్ కండక్ట్ చేసి మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిన తర్వాత ఆ మూవీ మీకు చూపెడదామని వాళ్ళు అనుకుంటున్నారు. ఒక్క టికెట్ కి 2 సినిమాలు. మాకు సూర్యవంశం సినిమా కావాల్సిందే. మీకు సూర్యవంశం మూవీ అది చూడాలి, అంతే కదా. ఆ మూవీలో ఉన్న సీన్సే మేము రీక్రియేట్ చేసి మీకు చూపెడతాము. మీరు రీక్రియేట్ చేశాక మేము ఆ మూవీ చూడలేం కదా. ఏమనుకుంటున్నారు మమ్మల్ని? శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడ. మీరెవరు? సంఘవి. అందులో సంఘవి క్యారెక్టర్ తెలుసా నీకు సినిమాలో? అంటే వెంకటేశ్వర లవ్ చేసి ఇంకొకరిని చేసుకుంటది. అవునా? ఆ సూర్యవంశం సినిమాని రీక్రియేట్ చేయండి. మాకు నచ్చితే చూస్తాం, లేకపోతే మాకు సూర్యవంశం సినిమా వచ్చిందా? సూర్యవంశం సినిమాని కాదండి, అందులో ఉన్న ఒక మంచి మంచి సన్నివేశాల్ని మేము రీక్రియేట్ చేస్తాము. వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తారంట. పదా మరి చెప్పండి. సినిమా ఎక్కడ? అరే చెప్పాను కదండి, దారిలో ఉంది, వస్తుంది. ఇంకా దారిలో ఏంటి? మాకు సినిమా కావాలి. మాకు కూడా కావాలి. వద్దంటున్నామా ఏంటి? కొంచెం ఓపికతో ఉండండి. ఏం కావాలి? మాకు సినిమా కావాలి. మీకు సినిమా వేస్తారు. ఒక్క 10 నిమిషాలు కంగారు పడొద్దు. సినిమా మేము వేస్తాం. Stop it! Stop it! Stop it! ఏంటి గొడవ? మీరు మా అయ్యగారు మీ అయ్యగారా? గెటప్ వేస్తా ఉంటాడు. అంటే రాత్రి ఏ సినిమా చూస్తే ఆ గెటప్ వేసుకొని వస్తా ఉంటాడు. అవునా? రాత్రి ఏ సినిమా చూస్తే ఆ గెటప్ వేస్తారా? పొరపాటున సినిమాలు ఏం చూడకండి. స్టాప్ ఇట్. రాననుకున్నారా రాలేననుకున్నారా? ఎందుకు వచ్చారు అనుకున్నావు? వారణాసికి వెళ్ళాడు, వరుసలు మార్చాలనుకున్నారా? సినిమాల నుంచి టీవీకి వచ్చాడు ఏందనుకున్నారా? జబర్దస్త్కి వెళ్ళాడు, పని అయిపోయింది అనుకున్నారా? అదే టైమింగ్, అదే రైమింగ్, అదే ఫైమింగ్, అదే యాక్టింగ్. అబ్బా తమ్ముడు, ఈ సెగ్మెంట్ నీకు ఇచ్చినందుకు తప్పు మా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాం. లేకపోతే ఇక్కడ తల తీసుకెళ్లే వాళ్ళం. ఏయ్! నేను సైతం ప్రపంచాన్ని అగ్నికి ఆహుతిచ్చాను. ఏంటి బాబన్న? ఇంకోసారి అగ్నికి ఆహుతిచ్చాను. అయినా ఏంటి నా ముందే? ఎంత ధైర్యం ఉంటే అక్కడ చేసావు. ఆ గుండె సౌండ్ అర్థమైతలేదా? అర్థమవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా పెడతారా లేదా అని కొట్టుకుంటుంది. ఆగిపోయాడు. కూర్చొని ప్రాంప్టింగ్ ఖైదీ అంటే సంఖ్యలు ఉండాలి కదండి. కాదు, ఆయన నిజంగా మర్చిపోయారు. థియేటర్ ఓనర్ మాతో జాగ్రత్తగా ఉండు. ఏయ్, నువ్వు వస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. అది రామ్ చరణ్ గారి డైలాగ్ కదా. కొట్టే ఆ మాత్రం కాంప్రమైజ్ అవ్వలేవా? అదే నీకు జిత్తు అంటే ఇష్టమా? లేదు. నటన రాని వాడిని ప్రేమించలేడు కూడా నటన రాని వాడితో సమానం. అయితే నాకు తెలిసి మీరు కూడా ప్రేమించట్లేదని నాకు అనుకుంటున్నాను.
నేను సైతం ప్రపంచాగ్నికి సమితమొక్కతి దాహమతి ఇచ్చాను. సమితను ఒక్కటి ఏంటో దాబా అన్నారు, ఏంటి సార్ అది? ఆహుతిచ్చాను. సమితను కాదు సార్, మీరు సెగ్మెంట్ నే ఆహుతిచ్చారు. మీరు ఇక నుంచి శ్రీదేవిలో చేయడానికి లేదని సంతకం పెట్టేస్తాం. ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. పెట్టు. ఈ అమ్మాయిలు నేను పెట్టలేదు. నాకంటే ఎక్కువ ముసలి పెట్టు బే. ఆహా ఏంట్రా నా మీద కౌంటర్ వేయడానికి వచ్చావా? నువ్వు ఒక అబ్బకి అమ్మకి నువ్వు ఒక అబ్బకి అమ్మకి పుట్టినోడు అయితే ముందు ఆది మీద కౌంటర్ వేసి తర్వాత నా మీద కౌంటర్ వేయా. మీరు కానివ్వండి, ఎంతసేపు చెప్తారు చెప్పండి. ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ. హలో, మేము ఎవరం ఇవ్వాలి, నువ్వే తీసుకున్నావు అవకాశం. నువ్వు తీసుకొని వచ్చి మమ్మల్ని అడుగుతావు. సునంద బాల ఒకసారి ఇట్రా. ఈ ఎపిసోడ్ అవ్వగానే నాకు ఫోన్ చేయి. ఇస్ ఎ స్వీట్ వార్నింగ్. ఎందుకు చెప్పలేడు. మీరు ఈ చిరంజీవిని చూసే షాక్ అయ్యారు, ఇంకో చిరంజీవి వస్తున్నాడు. నేను వెళ్ళి కూర్చుంటా ఇంకా. వీరశంకర్ రెడ్డి మొక్కేని పీకితే పెగు తక్కువస్తా. అది చూడడమే ఒక ఎత్తు, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎత్తావా? అది వేరు. పక్కరా. అందుకే గంటలు ఈ గెటప్ వేయడానికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. Okay. ప్రస్తుతానికి శ్రీదేవి డ్రామా కంపెనీ మీరు చేసిన పని చూసుకుంటుంది. ఓకే ఓకేనా? మీరు కామ్కి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. నా బాధ ఏం లేదన్నా, నువ్వు లేచి రావడం ఎక్కువ, నీ కోసం ఇంతమంది లేచి వచ్చారు, అది కొంచెం బాధగా ఉంది. థ్యాంక్ యూ. నిరుజ గారు రీల్ ఎక్కడ? వచ్చింది. ఎక్కడ? ఈ థియేటర్ కి కాదు, పక్క థియేటర్ కి. కాస్త అక్కడికి వెళ్ళి చూసుకోరా మీరు. మేము మరీ అంత ఎదవల్లా కనపడుతున్నాం మీకు. అంత కాదు, కొంచెం. లక్ష్మీనారాయణ, ఇలాంటి చోట మనం ఉండడం అవసరమా? ఎందుకు వచ్చావు మరి? మీ శ్రీదేవి డ్రామా కంపెనీని ఇక మేము జీవితంలో నమ్మం. పదండ్రా వెళ్ళిపోదాం. సినిమా ముఖ్యమా, థియేటర్ ముఖ్యమా? ఈ థియేటర్ లోనే చూడాలి, ఎందుకంటే ఈ థియేటర్ పేరేంటి? ఏంటి? గుంటూరు టాకీస్. ఏంటి ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్ళండి పక్క థియేటర్ కి. వీళ్ళు ఇక్కడ రాకుండా అక్కడ ఎందుకు వెళ్ళింది? యాక్చువల్ గా మా థియేటర్ లో డబ్బులు లేవండి, పక్కో డబ్బులు ఎక్కువ ఇచ్చాడని రీల్ అక్కడికి వెళ్ళిపోయింది. మేము 2 hours ఇక్కడ ఎంటర్టైన్ చేసాము, మా డబ్బుల సంగతి ఏంటి? ఆ మిగిలిపోయిన సమోసాలు డ్రింకులు ఉన్నాయి, తీసుకుని పోండి.